భూపాలపల్లి నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇక పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేయడమే తనకు తెలుసన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సంబరంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఏడాది పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేయడమే తన వ్యాపారమని అన్న ఆయన ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీ సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంవత్సరము పూర్తవుతున్నటువంటి సందర్భంలో సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఏం చేసింది, నేను ఏం చేశానో మీకు తెలియజేయడానికి, మీరు విని మన గ్రామంలో ప్రతి గుండెకు ప్రతి కడుపుకు తెలియచేయడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో విజయోత్సవ సభలు పెట్టుకుంటూ అందులో భాగంగా టేకుమట్ల గ్రామానికి రావడం జరిగింది. ఈ సభకు ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి మనులకు మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చేసి గౌరవశ్రీ ముఖ్యమంత్రి, మంత్రులము, ఎమ్మెల్యేలందరం బస్సు కాడికి పోయి ఈ రోజు నుంచి మేము చెప్పిన మాట, మా ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పాం. ఈ రోజు నుంచి ఉచితంగా బస్సు ప్రయాణము అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా